అట్లానే ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే ఎండాకాలం వల్ల ఈ వర్షాలు లేక అట్లానే పంటలు గిట్టుబాటు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం వీటికి ఒక చాలా అండగా ఉండాలని, అట్లానే వ్యాపారస్తులు కూడా ఏమన్నారంటే వాళ్ళు కూడా మాకు గిట్టుబాటు ధర లేదా సేల్స్ లేవా మాకు ఏంది అని అడిగితే రైతులు వాళ్ళకి సరిగ్గా ఇబ్బందుల వల్ల వాళ్ళకి సేవ్ చేయలేకపోతున్నారు, వాళ్ళు మాకు సేవ్ చేయలేకపోతున్నారు, అందువల్ల మాకు ఇబ్బందిగా ఉంది అని వాళ్ళు అడుగుతున్నారు. ఒక మాట నాతో చెవిన పడింది. సరే అది ఒక ఎత్తు. ఇప్పుడు వర్షాలు లేకపోవడం వల్ల వచ్చింది మ్యాథ్ చక్రం లేక మాకు ఎన్ఎస్పి కాలం ఉన్నా కూడా మాకు నీళ్ళు ఇవ్వడం వాడి వల్ల పంటలు కూడా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు తొందరగా ఎన్ఎస్పి కాలం నిలిస్తే ఒక అందుకు చెరువులకి గుంటలకి అనేది నీళ్ళు పెట్టుకొని ఉన్నవంటే బోర్లు జలాలు ఉత్పత్తి అవుతాయి. వాటిలో నీళ్ళు నిండటం వల్ల మన గ్రామం చాలా చల్లదనంగా అభివృద్ధి చెందిద్ది. ఏ విధంగా కానీ మా రాష్ట్రంలో ఉన్నటువంటి నాగర్ సాగర్ వంటి మనకు అందుబాటులో ఉన్నటువంటి కాలువ ఎక్కడి నుంచి వర్షాలు వస్తున్నాయి కానీ కొద్దిగా వస్తున్నా కొంచెం కూడా మన గ్రామ ప్రజలకు అందుబాటులో మనకి లేదు. మొన్న పక్కన గ్రామానికి ఇచ్చేది పల్లెమల్లి గ్రామానికి నీళ్ళు లేదు. కనుక మా గ్రామానికి నీళ్ళేమని కోరుకుంటున్నాము. మా గ్రామ ప్రజలందరూ కలిసి ఇది మాకు ఉన్న ఆయుధం. అందరికీ పంటల చక్రం లేకపోవడం వల్ల ప్రతి ఒక్కటి ఆవులు నీళ్ళు పెట్టుకొని వాటిని వ్యాధి కోసుకుంటే వాటిని జీవన ఆధారం ముఖ్యమైనది. కనుక ఆవులు మాత్రం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అది కూడా గౌరవంగా మాకు నీళ్ళు వాటికి మనం చేయమని ప్రభుత్వం కోరుకుంటున్నాము.